బండి సంజయ్‌కి సంబంధించినటువంటి కేసు, వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఇష్యూలో ఒక మాట ఆయన మాట్లాడుతూ, "నా కొడుకుని పోలీసులకి నేనే అప్పగించిన" అన్నటువంటి మాటలు చెప్పుకుంటూనే, ఎవరైతే తన ఫోటో పెట్టుకొని, తన వార్తలు ప్రసారం చేసినటువంటి మీడియా ఛానళ్ళకి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాలో గాని, పోస్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పరువు నష్ట దావా వేస్తామని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది. సో, మొత్తం ఈ ఓవరాల్‌గా ఈ ఇష్యూలో మీకేమర్థమైపోయింది? దీంట్లో భగీరథ యొక్క పాత్ర ఉంది మైనర్ బాలిక పైన అన్నటువంటిది ఏమైనా ఉందా? లేకపోయినట్లయితే కావాలని చెప్పేసి కొంతమంది ఏదో వాళ్ళ కొడుకు పైన దుష్ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడ్డది. ఏం అబ్జర్వేషన్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఉన్న విషయం, ఆయన తప్పు చేసిండు చేయలేదు ఇది పక్కన పెట్టేస్తే, వీళ్ళ తండ్రి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లెక్క ప్రవర్తించలే. ఫస్ట్ ఫెయిల్యూర్ అయింది బండి సంజయ్ గారే ఫెయిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయిని తర్వాత పెట్టేసేయండి, అది క్రైమ్ అయింది కాలేదు, కానీ వాటి కోసము నువ్వు నీ యొక్క పలుకుబడి మొత్తం యూజ్ చేసినావు, ఏది వాడద్దు. ఇవాళ ఇంతమందికి నువ్వు పరువు నష్టం పంపించి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తావా? అవుతుందా? ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు ఎవడెవడు నష్టం చేసిండో అని ఒక రిసార్ట్లో మీటింగ్ పెట్టి వాళ్ళు అంతు చూస్తా, సుపారీ గ్యాంగులతోటి వాళ్ళని కథం చేస్తా, ఏమవుతుంది? ఇది అంటే నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ తీరుగా పనిచేస్తుందో నార్త్లో, దాన్ని సౌత్లో అప్లై చేస్తున్నావా? అంటే పోయేటోని బండితో కొట్టించేస్తాం, మన లాయర్ని కదా చంపినట్టు, ఇలా మనతో వెలుగు రఘుని కథం చేస్తాం అనేది బాగా వినబడుతుంది బయట. ఇది మన తొలి వెలుగు రఘుని, కాలోజీ సీనుని, చిత్రగుప్త గిరీష్ గారిని వీళ్ళని కథం పట్టిస్తాం. వాళ్ళు ఎంట్రీకి కూడా వీకరు, వాళ్ళు ప్రజలలో ఉన్నారు, వాళ్ళు జనం కోసం పనిచేసారు. నీ కొడుకుని పొమ్మన్నారా వాళ్ళు? వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఉందో వాళ్ళకి ఏమన్నా తెలుసా? రాజకీయంలో మీరు చాలా నాన్సెన్స్ మాట్లాడారు. కేటీఆర్ గారిని వాళ్ళ తల్లిని పెట్టి తిట్టడం అది చాలా హేయమైన చర్య. అందుకు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నువ్వు ఈ దొరికినట్టు మీకు డైలాగ్ వస్తుంది, అర్బన్ నక్సలైట్ అంటారు. నిజం మాట్లాడితే అర్బన్ నక్సలైటా? ఈ విధంగా ప్రవర్తించి ఆయన ఇంకా డ్యామేజ్ చేసుకుంటుండు. ఇప్పుడు కరీంనగర్లో పరిస్థితి, ఆయన ఫస్ట్ ఆ పక్కకున్నోళ్ళే జడగొడుతురండి. ఆ పక్కకున్న సంగప్ప ఇదో గ్యాంగ్ ఓపెన్, అంటే ఇంటెలెక్చువల్స్ అంతా అవతలు ఉన్నారు, ఆ దద్దమ్మలంతా ఆయన చుట్టూ చేరి భజన చేసుకుంటా. బండి సంజయ్ నార్మల్గా చాలా మంచోడు, నాకు తెలుసు కదా, నేను బీజేపీలో పనిచేసిన, ఆయన అంచోడుగానే ఉండే. నేను బండి సంజయ్ని ఖరాబ్ చేసే వ్యవస్థ ఆయన పక్కకు చేరింది. పాపం మంచి వాళ్ళంతా బయటకు పోయారు, బేతి మహేందర్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. సో ఈయన ఒక గూండా తరహా ప్రక్రియ మంచిది కాదు. సుపారీ గ్యాంగులను పెట్టి కథం చేపిస్తాము తప్పు. నీ కొడుకుని నువ్వు ఫస్ట్ డే అప్పచెప్పుంటే ఇలా తెలంగాణ బీజేపీలో సీఎం అనే ఒక బిరుదు అయితే మీకు వచ్చేది. అది గెలిచేదేందో సచ్చేదేందో కానీ నీ కొడుకుని నువ్వే ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని, నా కొడుకు తప్పు చేసిండా చేయలేదా నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, వీని విచారణకు అప్పచెప్తున్నా. యాజ్ ఏ తండ్రిగా నేను బేలేసి తెచ్చుకుంటా నా కొడుకుని. న్యాయస్థానాల మీద నీకు నమ్మకం ఉందా నాలుగని ఏక్తా యాత్రల నా కొడుకు తప్పు చేయలే అన్నాడు అన్న అంటే ఎవడైనా కదే అంటాడన్నా. సో ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, నేనే నా కొడుకుని పోలీసులకు అప్పగించాను. 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకోనా? 9 రోజుల తర్వాతనా? అంటే నువ్వే దాపెట్టినావు అన్నట్టు కదా, నువ్వు దాపెట్టినావు కదా. ఈ కేసులో నిన్ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడ్డది. ఈ కాపాడే క్రమంలోనే వాళ్ళకు చాలా కాంగ్రెస్ 1 అయింది, కాంగ్రెస్ 2 అయింది. వీళ్ళ కొడుకు వల్ల జనానికి కూడా చాలా తెలిసొచ్చింది. ఒక మైనర్ బాలిక విషయంలో ఉన్నోడికి ఎలా ఉంటుంది, లేనోడు మా మీద కూడా పెట్టిర్రన్న, నా మీద 376 పెట్టిర్రు. 376 పెడితే చక్కగా రమ్మంటే పోయినా, నేనేవేనా నా సొంత కార్లా పోయినా, ఇగో నువ్వు ఇట్లనట అంటే అది 376 కాదు 354 అని పెట్టాలని కోర్టు చెప్పింది. ఆ సమయానికి 376 జైలుకి పంపడానికి పెట్టిర్రు. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందన్న, వెళ్ళినా నేను తప్పు చేయలే అని పోరాడుతున్నా. నీ కొడుకు విషయంలో నువ్వు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి నా కొడుకు తప్పు చేయలే అంటావు అంటే చట్టాలు ఎందుకున్నాయి, న్యాయస్థానాలు ఎందుకున్నాయి? బండి సంజయ్ తన జీవితంలో ఇంత పెద్ద డిజాస్టర్ చేస్తాడు అనుకోలేదు. ఒకప్పుడు బీజేపీని ఇట్లా నిలబెట్టిన వ్యక్తి, ఆయనతోటే అయింది. ఇవాళ ఆయన గెలవడం అనేది గగనం. ఆయన గెలవడు, ముఖ్యంగా ఆయన మంత్రి పదవి పోతుంది అనేది
చాలా వరకు క్లియర్. ఇంకా ఇంకా బీజేపీ వాళ్ళు కూడా రామచంద్రరావు మాట్లాడుతూ వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ చేసినట్ట, పార్టీతోటే సంబంధం లేదు కదా అంటూ బండి సంజయ్ని వెనకేసుకొచ్చేటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. అంటే పార్టీ కూడా పెద్దగా బండి సంజయ్ పైన యాక్షన్, లేకపోతే రాష్ట్ర నాయకత్వమే బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యలేదు. సో రేపు వాళ్ళ కార్యకర్తలు కూడా అట్లే తయారయ్యారు కొంతవరకు, అందరు కాదు కొంతవరకు. ఎంత ఎదవలు తయారయ్యారు అంటే, మంచి వాళ్ళు ఉన్నారు బీజేపీలో, ఎక్సలెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ కొంతమంది రగన్న అంటే రగన్నని ఏదో బద్నాం చేసే కార్యక్రమం. ఇప్పుడు చక్రధర్ మాట్లాడుతుండగా ఎన్ని రోజుల తర్వాత, ఇక చక్రధర్ని ఇట్లా చేసిండు అట్లా చేసిండు, ఏమొస్తుంది రా బాబు? మేమంతా రగన్న జైలుకు పోయిండు, తప్పించుకొని తిరగలేదు దొంగ లెక్క, ఎదుర్కొన్నాడు న్యాయస్థానం పోయి, కాలోజీ సీన్ ఎదుర్కొన్నాడు, చక్రధర్ ఎదుర్కొన్నాడు. నువ్వు ఎదుర్కోలే, బెదిరిస్తున్నావు, నువ్వు వార్నింగ్లు ఇస్తున్నావు, నువ్వు సూపర్ గ్యాంగులను పెడతా అంటున్నావు. ఇది తప్పు. ఇలా మాట్లాడితే బండి సంజయ్కి చక్రధర్ మీద కోపం వస్తుంది కావచ్చు, కానీ మాకు జాలేస్తుంది నేను చూస్తే. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న నువ్వు నీ సెన్స్ అవుట్ అయిపోయింది. కొడుకు అనే ఒక ఈక్వేషన్లో కేసీఆర్ బిడ్డను లోపలేస్తే కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నాడు. చట్టం తన పని తను చేసుకపోని బెయిల్ మీద రాని, రాత్రే ఉరిదిస్తారా, వచ్చినాక చూద్దామన్నాడు. ఇక్కడే అంటే జై శ్రీరామ్ అనే ఒక నినాదం మీద నువ్వు బతికేసినావు. ఇప్పుడు అది కూడా నమ్మే పరిస్థితి లేదు. డ్యామేజ్ అయినట్టేనా ఈ ఇష్యూతో? నా మీకు ఒకటి చెప్తాను, కరీంనగర్లో కానీ పార్టీ కరీంనగర్లో ఆయన గెలిచే ప్రసక్తి లేదు. వాళ్ళ మనుషులు చెప్తున్నారు, నేను కాదు. వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. ఆయన ఎమ్మెల్యే గెలవడు, ఎంపీగా గెలవడు. ఆయన రాజకీయ సమాధి ఆయన కొడుకే కట్టిండన్న. ఆయన కొడుకుకి ఇటుకలు అందించింది మాత్రం ఈ తండ్రే. బండి సంజయ్ సమాధి ఆయన కొడుకు ఒక కారణమైతే, ఈయనే ఇసుక సిమెంట్ కలిపి ఈయననే ఇచ్చి ఈ రకంగా అందరిని బెదిరిస్తా అంటే నువ్వెంత, నీ లెక్కెంత? కేవలం ఒక వ్యక్తివి నువ్వు. మంచి మంచి ప్రధానులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకు ఇంత అహంకారం? పినాయిల్ తాగితే టేస్ట్ మంచిగా ఉందా అంటావా నువ్వు? ఇప్పుడు నీకు ఏర్పడుతుందా టేస్ట్ ఎట్లుందో? సమాజం అంతా కలిసి నీకు దాయిపించారు, నీ కొడుకుకు దాయిపించారు. ఇట్లాంటి సోషల్ మీడియాలకి ఇటువంటి లెటర్లు పంపించి పరువు నష్టం దావాకు సంబంధించిన ఎవరికి నష్టం? వీటన్నిటిని కూడా వేయడం ద్వారా ఏంటిది, ఏమో అనుకుంటా ఉన్నాడు అంటే, ఏం కోరుకుంటా ఉన్నాడు? అది తెలివి తక్కువ విషయం. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఇట్లాంటి చిల్లర చర్చలు ఎందుకు చేయదు? వాళ్ళకి తెలుసు దీన్ని పోనిద్దాం, ఇట్లా అయిపోయింది అని. నువ్వు ఆజ్యం పోస్తున్నావు. నీ దగ్గర డబ్బు ఉందని నడిమంత్రపు సిరుతోటి ఇద్దరు లాయర్లను పెట్టుకొని ఈ రకమైన చర్యలతోటి ఏమవుతుందంటే, రేపు నీ పొలిటికల్ కెరియర్ మొత్తానికే లేకుండా అయిపోతుంది. ఇక నీ కొడుక్కి లేదు ఎట్లాగూ, కనీసం నువ్వన్నీ ఉండాలి. నువ్వు సీఎం రేస్ నుంచి ఎక్కడికి వచ్చినావు? నువ్వు ఇవాళ ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్లో కూడా ఒక టాక్ నడుస్తుంది. పలానా బండి వస్తే లైట్ తీసుకోరి అని చెప్పేసిరట. ఓకే, అంత దౌర్భాగ్య స్థితికి ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకురాలే. ఏదో రఘు చెప్తే చేయలే ఈ పని, ఏదో కాలోజీ సీన్ చెప్తే చేయలే. నువ్వు వాళ్ళ మీద కక్ష పెట్టుకొని పెండ దిమాకు లెక్క వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడిండి అందరినీ చంపుకుంటూ పోతా అంటే నువ్వు 3 కోట్ల తెలంగాణను చంపాలి. నువ్వు 257 పేజీలలో మొత్తం అంతా కూడా డీటెయిల్స్. నువ్వు ఎన్ని పైసలతో లాయర్లు అంత పెద్దగా రాస్తారు, 500 ఛార్జ్ షీట్ కూడా ఎత్తారు. మరి నీ కొడుకు మీద ఎంత పెద్ద ఛార్జ్ షీట్ వేయాలి? ఇవాళ వాళ్ళ కొడుకుని ఏదో తక్కువ. ఇప్పుడు ఒకటి చెప్తా అండి, పోక్సోలో ఒకటి ఉంది, దాన్ని 16 సంవత్సరాలకు కుదించాలని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు ఇతర పేరెంట్స్కి నచ్చనప్పుడు కేసు పెట్టి ఈ అబ్బాయిని లోపలేయించడం అనేది జరిగింది. ఈ విషయంలో కూడా అలా జరిగింది అనుకుందామా అనుకుంటే మీ ప్రవర్తన చూస్తే డౌట్ వస్తుంది. సమాజము అందుకు మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా మీ వ్యవహారం చూస్తేనే డౌట్ వస్తుంది. మీ భాష పినాయిల్ లాగిర్రా అంటే టేస్ట్ బాగుందా అంటే, నీకు అంత మాటలు మాట్లాడిర్రంటే ఆ కుటుంబాన్ని ఎంత హింసించి ఉంటారు మానసికంగా. ఆ అమ్మాయి ఫోటోలు చూపించడం థర్డ్ క్లాస్ కాదండి, థర్డ్ క్లాస్ ఐడియాలు అవి. ఒక అమ్మాయి నిన్ను నమ్మి వచ్చిందంటే ఆ అమ్మాయి ఫోటోలు నువ్వు బజార్కి వేస్తున్నావు అంటే నువ్వు ఎంత లోఫల్గా బేకూఫ్గా నీ చెప్పు. సో ఇలాంటి బెదిరింపులకు 285 ఏందండి, 2000 పేజీలు పంపినా దానిలో అయ్యేది లేదు, పీకే లేదు. లాయర్లకు కూడా తెలుసు. రేపు తమాషాలు చేస్తే బండి సంజయ్ ఈ ఊర్లో హనుమన్ల గుడి కాడ అడుక్కోవాల్సిందే. ఇది మాత్రం చెప్తా. ఇట్లా అన్నందుకు నాకు నోటీస్ పంపిస్తా అంటే నాకు కూడా పంపి పర్వాలేదు.